నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర మంత్రులు సమాధానమిచ్చారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కనీస వేతన శ్రేణి ఉద్యోగుల అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా మ్యాన్ పవర్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే 30 రోజుల్లో ఆడిట్ పూర్తి చేసి అనర్హులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని టాప్ 10 లోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. అధ్యక్ష, ఒకసారి మీరు చూస్తే ఒక ఉదాహరణ అధ్యక్ష, NIRF ర్యాంకింగ్లో 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ ర్యాంక్లో ఉంటే 2023కి వచ్చేగల 76వ ర్యాంక్కి పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 41 ర్యాంక్కి తీసుకొచ్చే అధ్యక్ష. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఒక అద్భుతమైన వైస్ ఛాన్సలర్ కూడా నియమించి అధికారం ఇచ్చి ఆ వ్యవస్థని డ్రైవ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే యూనివర్సిటీ కేటగిరీలో 2019లో మనం 16వ ర్యాంక్లో ఉంటే 2023కి 43వ ర్యాంక్ పడిపోయాం అధ్యక్ష. మళ్ళీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మళ్ళీ 23వ ర్యాంక్కి మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అక్కడ గౌరవ సభ్యులు 2-3 అంశాలు అడిగారు. ఒకటి, ఈ 100 ఇయర్స్ ఉత్సవాలు ఏదైతే జరుగుతుందో అది ఘనంగా జరపాలి, అందరితో కోఆర్డినేట్ చేసి చేయాలని గౌరవ సభ్యులు కోరారు అధ్యక్ష. ఫస్ట్గా రేపు పొద్దున్న నేను విశాఖపట్నం వెళ్తున్నాను. ఎలమంచిలో ఒక కంపెనీకి మేము శంకుస్థాపన వేస్తున్నాము. దాంట్లో భాగంగా రిటర్న్లో కూడా వైస్ ఛాన్సలర్ గారు నేను కలుస్తున్నాను. కలిసి మొత్తం ప్రోగ్రామ్ రివ్యూ చేసి గౌరవ సభ్యులు కూడా కాపీ పంపిస్తాను. మీరు కూడా మీ ఇన్పుట్ ఇస్తే మనం ఘనంగా ఈ శతాబ్ది ప్రోగ్రామ్ అనేది నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలు అక్కడ పెట్టుకుంటాం జరిగింది. దానిపైన ప్రత్యేకంగా మేము ఇప్పుడు మ్యాన్ పవర్ ఆడిట్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది నేను ఈరోజు కూడా రివ్యూ చేశాను. నెక్స్ట్ 30 డేస్లో ఆ మ్యాన్ పవర్ ఆడిట్ మేము పూర్తి చేస్తాం. దాని తర్వాత కఠినమైన నిర్ణయాలు, చర్యలు కూడా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏంటంటే కాంట్రాక్ట్లో కొంతమంది పనిచేస్తున్నారు, దాని తర్వాత కొంతమంది MTS రావాలని కోరుతున్నారు, దాని తర్వాత రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరిక అనేది ఉంది అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే ఈ మ్యాన్ పవర్ ఆడిట్ అయిందా నాకు కరెక్ట్గా ఐడియా వస్తుంది అధ్యక్ష. ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరంలో వాళ్ళని నియమిస్తాం జరిగింది. దాని తర్వాత ఫైనాన్స్తో సంప్రదింపులు చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్లు గతంలోనే ప్రసాద్ రెడ్డి చేసిన అవకతవకల మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది. అది విజిలెన్స్ పంపించాం, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యుల కోరిక మేరకు ఆ రిపోర్ట్ రాబోయే 45 రోజుల్లో మళ్ళీ మేము వీల్ గెట్ దట్ రిపోర్ట్, అది నేను హౌస్లో టేబుల్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది. ఈ ఏడాది జూన్ నాటికి అనకాపల్లి వరకు నీరు తీసుకెళ్లేలా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు వేగవంతం చేసినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాధాన్యత ప్రాజెక్టులను గుర్తించి 460 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ రోజు 2014-2019 గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల యొక్క సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి, 30 లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలి, విశాఖపట్నంకి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా స్టీల్ ప్లాంట్తో సహా పారిశ్రామిక అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ఈ రకంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిగా కాకుండా ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులని ఈ ప్రభుత్వం ప్రయారిటీ తీసుకుంది. దాని నిమిత్తం కూడా 460 కోట్ల రూపాయలు అంటే దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటికీ మించి అధ్యక్ష, ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు రావాలన్నా, ఏదైతే ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్నా పోలవరం యొక్క వరద జలాలు ఉత్తరాంధ్రకు తీసుకురావాలనేటువంటి ప్రక్రియలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది అత్యంత కీలకం అధ్యక్ష. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలోనే
1209 కోట్ల రూపాయలు ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఖర్చు పెట్టి 2026 జూన్కి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర అనకాపల్లి వరకు కూడా ఈ సంవత్సరంలోనే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే ఉత్తరాంధ్ర మరి పట్ల ఈ యొక్క ప్రభుత్వం అనుకున్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక గౌరవ సభ్యులు మరి కాలువ శ్రీనివాసులు గారు హెచ్ఎన్ఎస్ఎస్కు సంబంధించి ఏదైతే ఏబీసీ అది చెప్పడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇవి కూడా పరిశీలనలో ఉన్నాయి. ఏదైతే అనంతపురం జిల్లా అందులో పర్టికులర్గా ఏదైతే ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గానికి సంబంధించినటువంటి 36C ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటీలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయనగరం జిల్లాలోని రావివలస గ్రామంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ను చంద్రబాబు అందించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి వివిధ ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ఉదయం 8:15 ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మరియు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో మంత్రికి ప్రత్యేక ప్రోటోకాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకుని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ రంగారావు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం మరియు అమ్మవారి చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఈరోజు నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. నేషనల్ హైవే అధికారులు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, BMC అధికారులతో కలిసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో కృష్ణలంక వాసులకు ఉపయోగపడే విధంగా కొత్త బస్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు ఫ్లైఓవర్ రాబోతున్నట్లు తెలిపారు. హైవేస్ కార్పొరేషన్ కలెక్టర్ గారితో ఒక సమీక్ష చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మేము కొత్త బస్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు ఫ్లైఓవర్ అడగడం జరిగింది. కనకదుర్గమ్మ వారి దగ్గర దిగి ఎక్కే విధంగా స్క్రూ బ్రిడ్జ్ వరకు మేము ఫ్లైఓవర్ అడగడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్గా మినిట్స్ రికార్డ్ చేసి అధికారులకు కూడా పంపించాం. దాన్ని అంతకుముందు గద్దె రామ్మోహన్ రావు నేనుగా ముఖ్యమంత్రి వర్యుల వరకు వెళ్ళి దాన్ని విన్నవించుకోవడం జరిగింది. వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి అతి త్వరలో మంత్రి గారు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒప్పుకుంటే ఈ ఫ్లైఓవర్ కూడా వచ్చి కృష్ణలంక వాసులకి 1,50,000 మందికి ఉపయోగపడే విధంగా ఫ్లైఓవర్ ఉండబోతుంది. వెస్టర్న్ బైపాస్ వల్ల కొంత ట్రాఫిక్ కష్టాలు తగ్గితే రేపు రాబోయే బెంచ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు ఫ్లైఓవర్, బెంచ్ సర్కిల్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ఫ్లైఓవర్ వేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా గద్దె రామ్మోహన్ రావు పదే కృష్ణలంకలో 2 RUBలు కావాలని వారు విన్నవించుకుంటాం. నేషనల్ హైవే వారు దాన్ని ఒప్పుకుని రాణి గారి తోట దగ్గర సబ్వే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ సబ్వే వల్ల రాణి గారి తోటలో
నిరంతరం ప్రమాదాలకు గురవుతుంది. ఆ ప్రాంతాన్ని కూడా నివారించడం ఇవాళే టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో ఆ ప్రాంత వాసుల కోరిక ఫ్లైఓవరు, ఆ 2 RUBలు కూడా తీరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడికి వస్తే నిజంగా చూస్తే బెన్ సర్కిల్ నుంచి ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ పడితే స్క్రూ బ్రిడ్జ్ దాటి ట్రాఫిక్ అవుతుంది. అందులో నగరాల్లోకి వెళ్లాల్సిన వాసులకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. వీటికి తోడు లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇక్కడ పార్కింగ్ కూడా నేషనల్ హైవే అంతకుముందు ఇంత చివరి దాకా ఉండేది కాదు, వాళ్ళకి పార్కింగ్ స్థలం ఉండేది. కానీ ఆ పార్కింగ్ స్థలం నేషనల్ హైవే అధికారంలోకి వెళ్ళటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ డివైడర్లో పార్కింగు అంతేకాకుండా ఒక రోడ్డు, ఆ రోడ్డు స్క్రూ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాహనదారులు బృందావన్ కాలనీ, చంద్రమౌళి నగర్, జ్యోతి కన్వెన్షన్, అన్నిటికన్నా ముఖ్యంగా MG రోడ్డు వెళ్ళే వాసులకి బెన్ సర్కిల్ దాకా వెళ్లకుండా ఇటు డైరెక్ట్గా ఈ ఫ్లైఓవర్ కింద ఒక రోడ్డు ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. అధికారులు దానికి సమ్మతించారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న హైవే వెంబటే గ్రీనరీ కూడా లారీ ఓనర్స్ ఆధ్వర్యంలో గ్రీనరీ వాళ్ళు ఏర్పాటు చేస్తామని స్వతంత్రంగా ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. హైదరాబాద్ ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలను వేసవి సమీపిస్తున్న తరుణంలో తలెత్తే సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో కేంద్ర మంత్రి ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవుల్లో యువతకు, విద్యార్థులకు క్రీడా సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. త్రాగునీటి సరఫరాతో పాటు ట్రాఫిక్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందన్నారు. समर में जो हॉलिडेज आते हैं, जो बस्तियों में यूथ के लिए, स्टूडेंट्स के लिए स्पोर्ट्स फैसिलिटीज बढ़ाना चाहिए, मगर हैदराबाद GHMC पूरा 4-5 साल से इस समर में स्पोर्ट्स का जो ही सहयोग नहीं दे रहे। ड्रिंकिंग वाटर के संबंधित जो 1.5 घंटा से 1.5 घंटा तक मिनिमम पानी अच्छा प्रेशर से देना चाहिए, मगर हैदराबाद में स्थिति नहीं है। हैदराबाद में पॉपुलेशन बढ़ रहे, नए कॉलोनीज, नए अपार्टमेंट, कंक्रीट जंगल बढ़ रहे, मगर उसका संबंधित जितना पानी बढ़ाना है हैदराबाद के लिए, वो कृष्णा से हो, गोदावरी से हो, पानी बढ़ा रहे नहीं। उनके कारण से हैदराबाद 3 म्यूनिसिपल कॉरपोरेशन किया, 150 डिवीजन, 300 डिवीजन हो गया, 300 डिवीजन हो गया, मगर कोई बजट नहीं बढ़ा, कोई पीने का पानी लाने का व्यवस्था नया नहीं किया है, ट्रांसपोर्ट का व्यवस्था ठीक नहीं है, बसेस भी नहीं बढ़ाया। जितने केंद्र सरकार जो बसेस दिया है वही बढ़ रहे, मगर तेलंगाना सरकार से बसेस खरीद के नया बसेस हैदराबाद में ट्रैफिक के संबंधित इंट्रोड्यूस नहीं किया है। और जो फिर मई जून से जो बरसात आते हैं, अभी से जो स्टॉर्म वाटर लाइन्स में सिल्ट निकालना पड़ेगा, वो भी काम नहीं चल रहे। यही सही समय है वो सिल्ट निकालने का, क्योंकि हैदराबाद में एक बूंद पानी अगर बरसात में आए तो रोड के ऊपर जाते हैं, लोगों को तकलीफ होता है। हैदराबाद एक रिवर के जैसा हो जाता है पूरा बस्तियाँ। इसके लिए GHMC ने अभी तुरंत क्योंकि फरवरी मार्च में पूरा सिल्ट निकालना चाहिए। आप देखते रहो, कोई बस्ती में कोई भी एक स्टॉर्म वाटर में सिल्ट निकालने का काम नहीं हो रहा है। कॉन्ट्रैक्टर को पैसे जाते हैं, अकाउंटेबिलिटी नहीं है, मगर म्यूनिसिपैलिटी अकाउंट में, कॉरपोरेशन अकाउंट में पैसे जाते रहते हैं। इसीलिए मैं मुख्यमंत्री का जिम्मेदारी है, क्योंकि वो म्यूनिसिपल मिनिस्टर स्वयं मुख्यमंत्री है। मैं हैदराबाद में आने वाले बरसात के दृष्टिकोण से जितने भी स्टॉर्म वाटर है पूरा सिल्ट निकाल कर आने वाले दिन में बरसात के समय पे पानी जो स्टॉर्म वाटर लाइन जितने भी है, लेन्स है, छोटे छोटे। కొద్ది రోజుల క్రితం రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి ప్రజలు మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రొద్దుటూరులో ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులు పాలు విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రొద్దుటూరులోని 2 పాల కేంద్రాల్లో కర్నూలు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎస్ రామచంద్రన్, కడప ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టి శాంపిల్స్ సేకరించారు. ఫ్రిడ్జ్లలో ప్యాకింగ్ చేసి నిల్వ ఉంచిన పాలను చూసి పాలు విక్రయ కేంద్ర యజమానులను మందలించారు. కడప జిల్లా వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించామని,
కడప ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత చెప్పారు. వీటిని ల్యాబ్ కు పంపి ఎక్కడైనా కల్తీ జరిగిందని నిర్ధారణ అయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పాలల్లో కల్తీపై ప్రశ్నించారు. ఫుడ్ లైసెన్సులు లేకుండా పాల ఉత్పత్తులను తయారు చేయకూడదని, ఖచ్చితంగా లైసెన్సులు తీసుకోకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు నూర్ బాషా, శానిటరీ సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు కమిషనర్ గారు, అలాగే మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు ఈరోజు తనిఖీలు భాగంగా 3 రోజుల నుంచి మేము తనిఖీలు చేస్తున్నాము. ఈ తనిఖీలు ఎందుకంటే మామూలుగా ఈ 3 రోజుల నుంచి కూడా ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు కమిషనరు అండ్ మా డైరెక్టర్ గారు అందరి సమక్షంలో కూడా ఈ రైడ్స్ చేసి మొన్న జరిగినటువంటి విశాఖపట్నం అయితేనేమి, తర్వాత ఇంకోటి రాజమండ్రిలో అయితేనేమి, అక్కడ జరిగినటువంటి విశేషాల వలన ఈ రైడ్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క మిల్క్ పాయింట్ సెంటర్లో మిల్క్ తీయడము, ఆ శాంపుల్స్ కలెక్ట్ చేయడం, కలెక్ట్ చేసినటువంటి శాంపుల్స్ని ప్రైవేట్ ప్రయోగశాలకు పంపించడము, అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే యజమాన్యం ఉంటారో ఆ యజమాన్యం పైన ఆ రిపోర్ట్లను బట్టి కఠినమైన చర్యలు తీసుకుంటాము. యాక్టివ్ శాంపుల్ అయితేనేమో మన ప్రయోగశాలకు పంపించేసి వచ్చిన తర్వాత రిపోర్ట్ బట్టి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. చిల్లింగ్ పాయింట్స్ కానీ ఈ చిన్న చిన్న మిల్క్ పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్లను కూడా చెక్ చేసాము. ఈ దాడులు ప్రత్యేకమైనటువంటి దాడులు కంటిన్యూగా ఈరోజే కాదు ప్రతిరోజు కూడా జరుగుతుంటాయి. 28, 29, 1, 2, 3 మార్చి వరకు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఎవరైతే మిల్క్ కేంద్రాల వాళ్ళు జాగ్రత్తగా ఉండేసి వాళ్ళు శుభ్రంగా పాటించి తర్వాత ఫుడ్ లైసెన్స్ అనేటువంటిది తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఉన్నప్పుడే మీకు లైసెన్స్ ఉన్నప్పుడే మీకు ఏదైనా కానీ కూడా దాని నుంచి వాల్యుబుల్ ఉంటుంది. కాబట్టి సర్టిఫికేట్ తీసుకోండి. ప్రొద్దుటూరులో అంటే ఈ రోజున స్టార్ట్ చేసిన ప్రొద్దుటూరులో కడపలో వచ్చేసి 2 శాంపుల్ తీసినాము, మొన్న వచ్చేసి 3 శాంపుల్ తీసినాము. సర్వేలెన్స్ శాంపుల్స్ తీసాము, తర్వాత యాక్టివ్ శాంపుల్స్ తీసాము. ప్రొద్దుటూరులో ఈరోజు స్టార్ట్ చేసినామండి. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వారు చెప్పిన విధంగా కడప నగరం నందు మరియు ఇతర మండలాల నందు కూడా మిల్క్ శాంపుల్స్ అయితే తీయడం జరుగుతున్నది. తర్వాత మున్సిపల్ కమిషనర్ వారు కూడా అక్కడ ఉన్న హైజీనిక్ అండ్ శానిటరీ కండిషన్స్ మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఈ పాలు ఏదైతే ఉందో అందులో అడల్టరెంట్స్ గుర్తించడానికి లైక్ యూరియా, స్టార్చ్ ఇవి ఏదైనా కల్తీ ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా మిల్క్ని అలాగే చెప్పలేము. సో వాటిని ల్యాబ్కి అయితే పంపిస్తాము. హైలీ క్వాలిఫైడ్ అక్రిడేటెడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్స్ 14 నుంచి 20 రోజుల్లో వస్తాయి. సో అక్కడ నుంచి రిపోర్ట్స్ రాగానే మనము చర్యలు అంటే రిపోర్ట్స్ సివియారిటీని బేస్ చేసుకొని కేసులు కట్టడం అయితే జరుగుతుంది. క్రిమినల్ కేసులు అయితే ఏమి, సివిల్ కేసులు అయితే ఏమి కట్టడం జరుగుతుంది. సో మనము డైలీ యాక్టివిటీస్ కూడా కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మరియు కలెక్టర్ గారికి తెలుపుతున్నాము. ఎన్నో ఏళ్లుగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్యాలయం ఎదుట యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట వారు బైఠాయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నో ఏళ్లుగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయడంతో పాటు వేతనాలు పెంచాలన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే ₹1 కోటి నష్టపరిహారాన్ని తక్షణమే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు అందరికీ పాత షిఫ్ట్ ఆపరేటర్ల తరహాలో వేతనాలు ఇవ్వాలన్నారు. కార్మికులకు కనీస వేతనం ₹46,000గా నిర్ణయించి అందించాలన్నారు. విద్యుత్ కార్మికులందరినీ ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి విద్యుత్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని ఎస్సీ ఆఫీసుల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నాం. మాకు ముఖ్యంగా ఈ పనిచేస్తున్నటువంటి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పూర్తి అయినా ఇప్పటి వరకు రెగ్యులర్ కాకుండా కనీస వేతనాలు అమలు చేయకుండా మాకు ఇచ్చేటువంటి అరకొర వేతనంతో మా కుటుంబాలన్నీ బతుకుతూ ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట, రెగ్యులర్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మాకు ఏదైనా ప్రమాదం జరిగితే ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇవ్వాలని, మాకు అన్లిమిటెడ్ వైద్యం అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మాకు ఇచ్చేటువంటి వేతనం, కనీస వేతనం ఏ రోజు కూడా పెంచినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం ₹46,000 ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం.
ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ స్కిల్డ్ వేతనం 26,000 రూపాయలు స్కిల్డ్ వేతనం ఇవ్వాలని చెప్పి వారందరికీ పెయిడ్ హాలిడేస్ అన్ని పనులు చేస్తాను. బ్రేక్ డాన్స్ చేస్తారు, ట్రీ కటింగ్ చేస్తారు, అన్ని పనులు డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి వారికి పండగ పూట కూడా సెలవులు ఇవ్వకుండా ఆ పండగకు సంబంధించినటువంటి పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉంటాం. యాజమాన్యం ఇప్పటికే చర్యలు తీసుకోవాలి. కొత్త ఆపరేటర్ల పేరుతో వేతనం తక్కువ వేయడం, పాత ఆపరేటర్లతో సమానంగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అన్లిమిటెడ్ వైద్యానికి సంబంధించి ఏదైనా మాకు ప్రమాదం జరిగితే అన్లిమిటెడ్ వైద్యం ఇవ్వాలా. అట్లే 1/4/2022 నుంచి 31/8/2023 వరకు పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి పిఆర్సీ అరియర్స్ ఇవ్వాలా. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పూర్తయిన వారందరికీ ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. పై డిమాండ్లన్నీ పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మెకు కూడా వెనకబడడం, కార్మికులందరినీ పెద్ద ఎత్తున సమాయత్తం చేసి మన ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. అందుకే ప్రభుత్వం ఆలోచించాలా. చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆలోచించాలా. న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించేటట్టుగా ప్రభుత్వం ఆలోచన చేసి విద్యుత్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తాం. కడప జిల్లా వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి 30వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, ఆలయ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు విజయ్ భట్టర్ బృందం నేతృత్వంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి మార్చి 2వ తేదీ వరకు భక్తి శ్రద్ధల మధ్య బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో కోలాటం, రంగస్థల ప్రదర్శనలు, తాళం భజనలు, ట్రాక్టర్ ట్రాలీ రివర్స్ పోటీలు, వృషభ పోటీలు వంటి పలు సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు భక్తులను కోరుతున్నారు. కడప జిల్లాలో పోలీసులు కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించి అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు. కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఈ ఆపరేషన్ లో ఎలాంటి పత్రాలు లేని ఒక మోటార్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కడప ఎస్డిపిఓ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో శ్రీరామ్ నగర్ కాలనీ, వికలాంగుల కాలనీలో తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు సైబర్ నేరాలు, మహిళా భద్రత, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే అంటే టీడీపీ ఎన్డీఏ హయాంలోనే నిర్మించబడ్డాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అవాస్తవమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. బొంకర పొలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయ అంత అన్నట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి వ్యాఖ్యలని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ 1970లో పూర్తి చేసి జాతికి అంకితం చేయడం జరిగిందన్నారు. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలేదని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పనులు 1955లో మొదలుపెట్టి 1967లో పూర్తి చేసి జాతికి అంకితం చేయడం జరిగిందని, అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలేదన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా పై ప్రాజెక్టులు కూడా తామే నిర్మించామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ తమ హయాంలో అంటే టీడీపీ హయాంలో, ఎన్డీఏ హయాంలోనే నిర్మించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. ఇది ఎలా ఉందంటే బొంకర పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలువబడుతూ ఉంది అంటే దానికి కారణం 4 ప్రాజెక్టులు. 1 ధవళేశ్వరం బ్యారేజ్, 2 ప్రకాశం బ్యారేజ్, 3 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, 4 శ్రీశైలం రిజర్వాయర్. ఈ 4 మనం అవి ఎప్పుడు శంకుస్థాపన జరిగింది, ఎప్పుడు పూర్తి చేశాయి అని ఆలోచిస్తే చాలు పూర్తిగా అర్థమైపోతుంది. ప్రకాశం బ్యారేజ్
1954లో దాన్ని మొదలుపెట్టి 1957 కల్లా పూర్తి చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీనే పుట్టలేదు. తెలుగుదేశం పార్టీ పుట్టింది 1982 మార్చి 29. కాబట్టి ప్రకాశం బ్యారేజీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ ఆ రెండు సందర్భాలకు తెలుగుదేశం పార్టీనే పుట్టలే. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి నది మీద 1970లోనే జాతికి అంకితం చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 1955లో దీన్ని మొదలుపెట్టి 1967కు పూర్తి చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే. శ్రీశైలం రిజర్వాయర్ 1960లో పనులు మొదలుపెట్టి 1981 కల్లా పూర్తి చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే. మరి ఇవన్నీ మా హయాంలో నిర్మించామని చెప్పేసి చంద్రబాబు చెప్పడం ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వరాలయ నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించామని ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రతిష్ఠాచార్యులు కనుమళ్ల సత్యనారాయణ శర్మ నేతృత్వంలో గణపతి పూజ, యాగశాల ప్రవేశం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాచార్యులు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ గురువారం అనగా 4వ రోజు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి స్వహస్తములతో శ్రీ విజయ గణపతి సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవ, నవగ్రహ, శ్రీ నందీశ్వర మరియు ధ్వజ సాహిత శ్రీ పార్వతీదేవి సమేత మహానందీశ్వర స్వామివార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమాలు వేద మంత్రోచ్చరణతో శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో ఎంతో వైభవపేతంగా శ్రీ నందీశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు గత 4 రోజులుగా ఎంతో వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం 10:10 శ్రీ సర్వజ్ఞపీఠం కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ శివలింగ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా అశేష జనవాహిని మధ్యలో ఎంతో వైభవపేతంగా స్వామిగారి కరకమలముల చేత యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరిగాయి. కొన్ని వేల మంది జనాలు భక్త మహాశయులందరూ కూడా వచ్చారు. స్వామివారు కంచి స్వామివారు అనుగ్రహ భాషణం కూడా చేశారు. స్వయంగా వారి చేతుల మీదుగా శ్రీ నందీశ్వర స్వామివారి ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరిగాయి. దరిదాపు 32 మంది వేద పండితుల చేత ఈ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరింది. మరి ఈరోజు సాయంకాలం కోటి దీపోత్సవము అనే కార్యక్రమం జరగబోతూ ఉన్నది. అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించిన గాలివీడు మండల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాయచోటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కృష్ణమోహన్ నిందితుల వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 7 సెల్ ఫోన్లు, 2 చిన్న కత్తులు, హత్యకు ఉపయోగించిన కారు మరియు బైక్తో పాటు మొదటి ముద్దాయి గుర్రం మహేశ్వరరెడ్డి ఇచ్చిన 4 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూ వివాదాలు, అన్నదమ్ముల మధ్య ఉన్న వర్గపోరు కారణంగానే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి, డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లె సిఐ కృష్ణరాజు నాయక్, గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 17వ తేదీన గాలివీడు మండలం వడిసిలవంకపల్లి గ్రామంలో
గుర్రం రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని 63 సంవత్సరాలు అతని వ్యవసాయ పొలంలోనే కొంతమంది గుర్తులైన వ్యక్తులు దారుణంగా గొంతు కోసి హత్య చేసినారని చెప్పి మాకి అతని భార్య అయిన గుర్రం లక్ష్మీదేవి అనేమో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుని ఆధారంగా గాలిగోడు పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మా యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుగులు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మా లక్కిరెడ్డిపల్లి సిఏ గారు, కృష్ణరాజు నాయక్ గారు, తర్వాత గాలిగూడ ఎస్ఐ గారు నరసింహారెడ్డి గారు, వీళ్ళు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ యొక్క సీసీ కెమెరాలని విశ్లేషించి తర్వాత టెక్నికల్ అనాలిసిస్ యొక్క టీంతో వాళ్ళ సహకారంతో టెక్నికల్గా ఈ యొక్క కేసుని వాళ్ళ ముందు ఫిర్యాదులో ఎవరైతే మహేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని వాళ్ళు అనుమానంగా చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని దర్యాప్తు సాగించడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా ఈ దినము ఈ యొక్క గుర్రం మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, ఇతను కూడా వడిసిలవంకపల్లె, 31 సంవత్సరాల వయసు ఇతను. తర్వాత పుల్లాయప్ప, ఇతంది పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నంగనూరుపల్లి గ్రామం. ప్రస్తుతం ఇతను హైదరాబాద్ సిటీలో ఫిలిం నగర్లో ఉంటున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.